షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ ఎప్పుడెల్లవే ర్యాంప్ పైకి. నాకు బ్యాడ్ నేమ్ తీసుకురావాలనుకున్న నీకు ఇదే పనిష్మెంట్. నెక్స్ట్ ర్యాంప్ పైకి రాబోతున్న మోడల్ హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్న నిత్య శ్రీనివాస్. దీన్ని ఊరికే ఇంటికి వెళ్ళనిస్తానా? కాళ్ళు రెండు విరగొట్టి మరీ పంపిస్తాను. കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കിണ്ണക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ. ఇది తన మూడో గెలుపు కాదు, మొదటి గెలుపు. మొదటి గెలుపు అని ఎందుకన్నానంటే తను ఇలాంటి షోకి రావడం ఇదే మొదటిసారి. మీ కళ్ళ ముందు ఉన్నది, మీరు చూస్తున్నది స్వరూప శ్రీనివాస్ డాటర్ నిత్య శ్రీనివాస్ కాదు. మై వైఫ్ సూర్యదేవర అలువేలు మంగతాయారు. మన మంగతయారు అందాల పోటీల్లో గెలుపొందింది, టైటిల్ సాధించింది. ఇప్పటి వరకు ఇంట్లో అడుగుపెట్టిన కోడళ్ళెవ్వరూ చెయ్యని పని నువ్వు చేశావమ్మా. ఈ ఇంటి కోడలుగా మన పేరుని నిలబెట్టావు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువని 4 రోజులు పోయేదాన్ని పొగడ్డం అవసరమా? ఈ వార్ వన్ సైడ్ మాత్రమే. బికాస్ గెలిచేది నేనే. మేం నీ కడుపులో ఉన్నప్పుడు అది నన్ను వెనక్కి నెట్టి కొన్ని క్షణాలు ముందు పుట్టి నాకు అక్క అయింది. నాపై తొలి గెలుపు సాధించింది. నాలో ఆ పగ అలాగే ఉండిపోయింది మామ్. ఎప్పుడు ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది. దెబ్బకు దెబ్బ తీస్తాను మామ్. బదులు తీర్చుకుంటాను. సొంత అక్క మీద నీకు పగ ప్రతీకారం ఏంటి? అయోధ్య సింహాసనం తనకు దక్కినా కూడా అడవులకు వెళ్లిన రాముడి కోసం ఎదురు చూసి తిరిగొచ్చిన అన్నకు పట్టాభిషేకం చేసిన భరతుణ్ణి కాదు మామ్ నేను. కౌరవ పక్షంలో ఉన్న సొంత అన్నని చంపి ఇంద్రప్రస్థానాన్ని ఏలిన అర్జునుల్లాంటి దాన్ని. భారతంలో కూడా ఇలాంటి సిచ్యువేషనే ఒకటి వస్తుంది. కర్ణుడు తన కన్న కొడుకులని తెలిసాక కుంతి వెళ్లి అర్జునుడికి ప్రాణభిక్ష పెట్టమని అడుగుతుంది. అప్పుడు కర్ణుడు, అర్జునుడు చస్తే నేను కొడుకవుతాను, నేను చస్తే అర్జునుడు కొడుకవుతాడు, ఏం జరిగినా నీ 5 మంది పిల్లలు నీకుంటారు అని చెప్పి పంపించాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన కథలో నిజం అర్జునుడికి, అంటే చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరిగిన నాకు తెలిసింది. ఆ కర్ణుడికి, అంటే 20 ఏళ్లుగా నీకు దూరంగా ఉన్న మంగకి తెలీదు. ఆ కర్ణుడిలా నేను కూడా నీకు మాటిస్తున్నాను మామ్. ఇన్నాళ్లుగా నీకు ఒక్కతే డాటర్, ఇకపై కూడా నేను ఒక్కతే డాటర్ని. అలా అని నేను చేస్తే అది చేస్తే నేను అనుకోకు. ఆ
భారతంలో కర్ణుడు చనిపోయాడు. మన కథలో కూడా ఆ కర్ణుడే అంటే మంగే చేస్తుంది. తమాషా ఏంటంటే మామ్, అక్కడ కర్ణుడు శాపంతో పోయాడు, ఇక్కడ మంగ కూడా శాపంతోనే పోతుంది. వాట్ ఏ కోఇన్సిడెన్స్ కదా. హిస్టరీ రిపీట్. నాకు తోడబుట్టింది కదా అని నా జీవితంలో స్థానం ఇవ్వను. నా జైతో తాళి కట్టించుకుందని నా జైని దానికి చెయ్యను. అండర్ గ్రౌండ్ లో ఉన్న నన్ను బయటికి రప్పించాలని అది చూస్తుంది, కానీ దాన్ని పైకి పంపించాలని నేను చూస్తున్నాను మామ్. అది శాపంతో పోతుందో లేక నా చేతిలో పోతుందో వెయిట్ చేసి చూడు మామ్. కానీ అతి త్వరలో అది పోవడం పక్కా. 20 ఏళ్ల నా పగ తీర్చుకోవడం గ్యారంటీ. నీకు ఒక్కరే డాటర్, దట్స్ మీ. మంగా కాదు, ఎంకిని. కాదు, పెంకివి. హెంకిలా ప్రపంచాన్ని జయించావు. అంతకుముందే మంగళ నన్ను గెలుచుకున్నావు, నన్ను సొంతం చేసుకున్నావు. అక్క అక్క, ఓసే రాములక్క, ఏంటి అక్క అవి బ్లాంక్ పేపర్స్? నువ్వు ల్యాండ్ పేపర్స్ మీద సంతకం చేస్తే నీ యావదాస్తి నా పేరున బదలాయించుకొని భూమి కోసం భుక్తి కోసం అల్లాడిపోతున్న పేదవాళ్లకు పనిచేస్తాం. సంతకం పెట్టు. నో నాని, ఇంకేం ఆలోచించకే. ఇది మన ప్రాణాలు కాపాడుకోవడానికి మంచి అవకాశం. పేదలకి పంచేటప్పుడు నా పేరు చెప్పి పంచండి. అయ్యగారు, ఇక్కడ కార్తీక్ బాబు ఎంగల్ని అంజలితో తినిపిస్తున్నాడు. మీరేనే బుద్ధి చెప్పండి. వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలే కదా హనుమంతు. ఒకరి చేత్తో ఒకరు తింటే తప్పు లేదు. అన్నాడు. మళ్ళీ ఒక రోజు పోయాక, రాధా నీ మొహం క్లియర్గా కనబడుతుంది రాధా, ఆడి బాడీ ఉంది కానీ ఫేస్ లేదు, ఇది మాత్రం క్లియర్గా కనపడిపోతుంది అన్నాడు. రాధా, నువ్వు ఒక్కదానివి, 4 మగవాళ్ళు ఉన్నారు, ఎలా ఉండకూడదు అలా ఉన్నావు నువ్వు. మీరు 4 వెళ్ళిపోతారా, లేదా మీరిద్దరు వెళ్ళిపోతారా, నువ్వు వెళ్ళిపోతావా అన్నాడండి. మాయ నేను వెళ్ళిపోతాను కానీ నేను ఆడి దగ్గరికి వెళ్ళిపోతాను అనలేదు. నువ్వు అదే మాట అన్నావు. రాత్రి 11ంటికి నా అక్క పక్కన ఉంది, నేను పక్కన ఉన్నాను, ఈవిడ పక్కన ఉందండి మేడం. ఉంటే ఆడిని కలగంటుందండి. నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ పంపను బాక్స్ అంటుందండి. మీరిద్దరు ఇలా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఈ విధంగా వాళ్ళలాగా మాట్లాడుకుంటుంటే మీ పిల్లలు చెడిపోరా? పరాయి మగాడిని ఇంటికి పిలిచి చేపల కూర చికెన్ పెట్టడం వల్ల ఇప్పుడు నీ కూతురు జీవితం రోడ్డు మీదకి వచ్చింది. దానిలో కొట్టేయాలి, దీన్ని ఎలాగైనా సరే దీన్ని చంపేలా కొట్టేటారండి. అలా కొడుతుంది ఏంటంటే చంపేయాలనే కదా అన్నాడండి ఒకడు. అంటాడు కదా మేడం, గునుగులు తెచ్చి, రాధా నువ్వు మీ అమ్మ పెద్ద పిల్ల తినండి, లేదనుకోండి మీ అమ్మకి చెప్తాను నాకు పెట్టేయండి, మీకు ఏ బాధ ఉండదు, మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఒక మీ అమ్మ ఏం తెలియదు అంటుంది. ఆస్తి కోసం డబ్బుల కోసమే నీ జీవితం నాశనం చేసింది అనిపిస్తుంది.